77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ అంటే మండలం ఇందల్వాయి రేంజ్లోని అన్ని మండలాలకు సర్పంచులకు ప్రజాప్రతినిధులకు మన ప్రెస్ రిపోర్టర్స్ పాత్రికేయులకు మిత్రులకు అలాగే అందరి ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు. ఈ గణతంత్ర శుభాకాంక్ష సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి కోసం పాటుపడాలని, అయితే ఈ ఊళ్ళల్లో ఉన్న ప్రజలు ఎటువంటి జంతువులకు కానీ చెట్లకు కానీ ఎటువంటి హాని చేయకూడదని, ఇలా చేసినా కానీ కఠినంగా శిక్షించబడతారు. ఇప్పుడు ప్రకృతిని కాపాడుతూనే మనం ఉంటాము. అందుకని దయచేసి ప్రతి ఒక్క ప్రజకు చెప్పేది ఏంటంటే అడవిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి. అవి ఉంటేనే మనకు మానవ మనుగడ ఉంటుంది. కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందల్వాయి గ్రామ ప్రజలకు, నాయకులకు, అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవము మన తహసీల్దార్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించనున్నది. ఇట్టి కార్యక్రమంకు గ్రామ పెద్దలు, నాయకులు, అధికారులు అందరు హాజరైనారు. మనము మన దేశము ఐక్యంగా ఉండబట్టిగే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మనం భారతదేశం అని ఒక గుర్తింపు వచ్చింది. ఇలాంటి ఐక్యతను ఎల్లకాలం నిలబెడుతూ మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటుతున్న నాయకత్వానికి ప్రజలకు అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.